హాయ్ హలో అందరికీ ఇవాళ పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాస్తానైతే నేను ప్రిపేర్ చేస్తున్నానండి. సన్ఫీస్ట్ వాళ్ళది ఈపీ పాస్తా అనమాట. ఫ్లేవర్ వచ్చేసి సోర్ క్రీమ్ ఆనియన్ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను కాబట్టి మా పిల్లలకి పెట్టడానికి మళ్ళీ ఇంకా చిన్న ప్యాకెట్స్ 2 తీసుకొని వచ్చాను. ఈచ్ ప్యాకెట్ వచ్చి 74 గ్రామ్స్ ఉందన్నమాట. ఆ ప్యాకెట్ లోపల ఇంకొక మసాలా ప్యాకెట్ ఇచ్చారనమాట. ఫ్లేవర్ మొత్తం అందులోనే ఉందండి. ఇది చేయడం కూడా చాలా సింపులే అనమాట. సో ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ కానీ ఏం వేయకూడదండి. మనం పాస్తా ఉడకడానికి వాటర్ ఎంతైతే కావాలో అది మాత్రం యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అనేది మొత్తం బబుల్స్ రావాలండి. బబుల్స్ వచ్చి హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాస్తానైతే అందులో యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్‌తోనే మొత్తం మనకు పాస్తా అనేది ఉడికేయాలనమాట. ఆ తర్వాత అందులో వాళ్ళు ఇచ్చారు కదా ప్యాకెట్, మసాలా ప్యాకెట్ అది కూడా కట్ చేసి అందులో యాడ్ చేయాలి. దానికంటే ముందుగా పాస్తా అనేది ఒకదానితో ఒకటి స్టిక్కీగా అతుక్కోకుండా ఉండడానికి ఒక బటర్ క్యూబ్ ఉంటుంది కదా చిన్నది అదైతే నేను యాడ్ చేశాననమాట. ఎందుకంటే మనకి ఉడికే కొద్దీ పాస్తా అనేది ఒకదానితో ఒకటి అతుక్కుపోతుంది. మనం ఆయిల్ కూడా వేయలేదు కాబట్టి బటర్ అనేది నేను ఒక చిన్న క్యూబ్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు నచ్చలేదంటే అలాగే కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం మసాలా కూడా అందులో కట్ చేసి వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు ప్లేట్ ఏసి క్లోజ్ చేసేయండి. ఇంకేం వేయాల్సిన పని లేదండి. మీకు కావాలంటే లాస్ట్‌లో ఆరిగానో కొంచెం స్ప్రింకిల్ చేసుకోవచ్చు. స్పైసీనెస్ కూడా వద్దండి. ఎందుకంటే ఇది క్రీమీ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి ఆ ఫ్లేవర్‌తో ఎంజాయ్ చేస్తేనే బావుంటుందనమాట. నేనైతే అడిషనల్‌గా చీజ్ స్లైస్ మాత్రం ఒకటే యాడ్ చేస్తున్నానండి. నా దగ్గర ఎప్పుడు బటర్ గానీ, చీజ్ కానీ కంపల్సరీ ఉంటుంది ఫ్రిడ్జ్‌లో. సో, ఆ స్లైస్ మాత్రం నేను ఒకటే యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. సో, అది వేసినంత మాత్రాన మీకేమీ ఫ్లేవర్ అనేది చేంజ్ అవ్వలేదు. ఆల్రెడీ ఇది కూడా క్రీమీ టెక్స్చరే ఉంటుంది కాబట్టి అందులోనే ఇది కూడా మిక్స్ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. నేను చెప్పిన విధంగా లాస్ట్‌లో ఆరిగానో మాత్రం కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాననమాట. కొంచెం ఫ్లేవర్‌గా ఉంటుందని చెప్పేసి, అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువ సేపు పెట్టకుండా మనం దింపేసుకోవచ్చు. ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఆరిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుందనమాట. ఇక చూసారంటే మీరు అతుక్కోకుండా బాగా ఒక్కదానితో ఒకటి విడివిడిగా వచ్చిందనమాట. మా పాపకైతే పెట్టాను. చాలా బావుంది, చాలా బావుంది అని చెప్పి తినిందనమాట. ఇది ఈ పాస్తా అయితే ఎప్పుడో ఒకసారి మీ పిల్లలకి ప్రిఫర్ చేయండి. రెగ్యులర్‌గా కాదు. ఈ 2 ప్యాకెట్ పాస్తా అయితే నాకు, మా పిల్లలకే సరిపోయిందండి. మా వారికి కూడా సరిపోలేదనమాట. మేమిద్దరే తిన్నాము. వీడియో నచ్చిందంటే లైక్ చేసి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తుంటే నాకొకసారి కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై. సీ యూ ఫర్ నెక్స్ట్ వీడియో. నన్నెప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను.